బ్రేకింగ్ న్యూస్ పటాన్చెరు పాసమైలారంలో భారీ పేలుడు సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. పేలుడు దాటికి 100 మీటర్ల మేర కార్మికులు ఎగిసిపడ్డారు. క్షతగాత్రులను పటాన్చెరులోని ధృవ, చందానగర్లోని అర్చన హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలంలో 2 ఫైర్ ఇంజన్లు ఇంకా మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అటు కంపెనీ వద్దకు స్థానికులు, కార్మికులు భారీగా చేరుకుంటున్నారు. భారీ శబ్దం రావడంతో భయంతో బయటకు పరుగులు తీశారు కార్మికులు. ఘటన సమయంలో 100 నుంచి 120 మంది లోపల ఉన్నట్టు తెలుస్తుంది. ఇస్రటికి మనం చూస్తున్నాం పటాన్చెరులో భారీ పేలుడుతో కూడా క్షతగాత్రులు మొత్తం చాలా మంది ఈ ఘటనలో కాలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో అంబులెన్స్ లో ఎక్కించిన దృశ్యాలు అయితే మనం అటు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. మొత్తం ఒంటి మీద ఎంత గాయాలు అంటే ఎంత మొత్తంలో ఈ ప్రమాదం జరిగిందనేది కూడా మనకి తెలుస్తున్న విజువల్స్ చూస్తుంటేనే ప్రతి ఒక్కరు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. శరీరం కూడా చాలా ఎక్కువ శాతం కాలిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్కి తరలించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరిని అటు అంబులెన్స్ ద్వారా దగ్గరలోని హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. మరో పక్కన ఇప్పటికే అటు కలెక్టర్ తో సహా మరికొంతమంది అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. సో అసలు ఈ భారీ పేలుడుకి సంబంధించి కారణాలేంటి అనే దానిపై కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే కొంతమందిని చూస్తే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కూడా మృతదేహాలు పూర్తి స్థాయిలో కాలిపోయాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పేలుడు దాటి ఎంత పెద్ద మొత్తంలో వచ్చిందనేది. సో ఒక్కసారిగా ఈ పేలుడు దాటికి అక్కడ లోపల ఉన్న కార్మికులతో సహా బయట స్థానికులు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. ఒక్కసారిగా భారీ పేలుడు రావడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే మొత్తం చాలా మంది ఈ ఘటనలో మృతి చెందిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరో పక్కన ఎక్కువ శాతం కాలిపోయిన వారిని హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. మనం వాళ్ళ బాడీ కూడా చూడొచ్చు ఎంత పెద్ద మొత్తంలో కాలిపోయింది అనేది. ప్రతి ఒక్కరిని త్వరితగతిన చికిత్స అందించేందుకు స్థానిక హాస్పిటల్కి వారిని అయితే తరలిస్తున్నారు. మరో పక్కన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి సేకరిస్తున్నారు. సో దీనిపై ఇంకా యాజమాన్యం అయితే స్పందించాల్సి ఉంది. అసలు ఘటన సమయంలో ఏం జరిగింది, సో ఈ భారీ పేలుడికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎంతమంది మరణించారు, ప్రస్తుతం క్షతగాత్రుల సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడైతే వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలందరికీ కూడా అక్కడ క్షతగాత్రులందరికీ త్వరితగతిన వైద్య సహాయ సహకారాలు అందే కూడా చూడాలంటూ చర్యలు తీసుకునేలా ఆదేశాలు అయితే జారీ చేశారు. పటాన్చెరు పాసమైలారంలో భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల ప్రజలందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పటికీ ఘటనలో కొంతమంది మృత్యువత పడగా మరికొంతమంది చాలా వరకు కాలిపోయిన ఘటన మనం చూస్తున్నాము. వెంటనే హుటాహుటిన అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సుల సహాయంతో అయితే క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సో ఈ భారీ పేలుడుతో కూడా ఒక్కసారిగా స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఈ ఇంత ప్రమాదం దేనివల్ల సంభవించింది, అధికారుల నిర్లక్ష్యమా లేదంటే ఆ లోపల ఉన్న ఏమైనా డ్యామేజ్ జరిగిందా ఏంటి అనే దానిపై ఆ కోణంలో కూడా విచారణ చేయాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే సుమారుగా ఘటన సమయంలో 100 నుంచి 120 మంది కార్మికులు ఉన్నట్లయితే తెలుస్తుంది. వారిలో ఎంతమంది బయటపడ్డారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది చనిపోయారనే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిని త్వరితగతిన హాస్పిటల్కి తరలించి చికిత్స అందించేందుకైతే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అధికారులు అటు కలెక్టర్ తో సహా మరికొంతమంది అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని వివరాలను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన చికిత్స అందించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలంటే ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో మనం చూస్తున్నాము అటు జేసీబీ సహాయంతో కూడా అక్కడున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే పేలుడు దాటి జరిగిన తర్వాత కూడా లోపల చాలా మంది చిక్కుకున్న వారు ఉంటారు. కొంతమంది బయటికి ఆ మంటల దాటికి ఆ కార్మికులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారంతా కొంతమంది ఎగిరి పడి వచ్చిన దృశ్యాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. సో ఆ దృశ్యాలు మనం చూస్తుంటే కలవరపెట్టే దృశ్యాలని చెప్పాలి. ఎందుకంటే పేలుడు దాటికి ఎగిరి పడ్డారంటే జనం ఎంత పెద్ద మొత్తంలో ఈ పేలుడు సంభవించిందనేది కూడా మనం ఊహించవచ్చు. సో ఈ సమయంలో లోపల చిక్కుకున్న
వారిని బయటకు తీసేందుకు, అక్కడ అడ్డుగా ఉన్నాన్ని తొలగించేందుకు కూడా ఇప్పటికే జేసీబీ కూడా అక్కడికి జేసీబీ సహాయంతో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరికొంతమంది క్షతగాత్రులను అయితే హాస్పిటల్కు తరలిస్తున్నారు. సో దీంతో ఒక్కసారిగా భారీ ప్రమాదమే సంభవించిందని చెప్పాలి. ఒక్కసారిగా కార్మికులందరూ బయటికి పరుగులు తీశారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో పేలుడు సంభవించడంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని సిచ్యువేషన్ నెలకొంది. పేలుడు దాటిలో కొంతమంది మృతి చెందగా మరికొంతమంది గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. सो जाओ भैया, सो जाओ। हाँ ఇసుక మనం చూస్తున్నాము, ఏదైతే సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో లోపల ఉన్న కార్మికులు చాలా మంది మరణించారు. ఈ ఘటనలో కొంతమంది క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అంబులెన్స్ లో ఎక్కించుకొని అటు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళ బాడీ మొత్తం కూడా ఎంత ఎక్కువ శాతం మేర కాలిపోయిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో దీంతో ఒక్కసారిగా వాళ్ళందరూ బతుకులు కూడా బుగ్గిపాలైపోయాయని చెప్పుకోవాలి. ఇంత భారీ పేలుడు సంభవించడంతో చాలా మంది ఈ ఘటనలో మృతి చెందారని చెప్పుకోవాలి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్తో సహా మరికొంతమంది అధికారులు అక్కడికి సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం పరిశీలిస్తున్నారు. అసలు ఘటనకు గల కారణాలేంటి, ప్రస్తుతం అయితే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, వారిని హాస్పిటల్కి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్కన ఎంతమంది మరణించారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మంటల దాటికి ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవాలి. సో కెమికల్స్ ఫ్యాక్టరీలో సో ఇలాంటివి జరిగినప్పుడైతే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు ముందు జాగ్రత్తలు తీసుకుని అయితే ఈ కెమికల్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అయితే దీన్ని కొన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలు అయితే సో వీటన్నింటినీ కూడా పట్టించుకోకపోవడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు తరచు మనం చూస్తూ ఉంటున్నాం ఈ నేపథ్యంలో. సో అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే కార్మికులు వర్క్ చేస్తుంటారో వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగిన పేలుదాడులో చాలా మంది మరణించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అసలు మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మొత్తం కాలి బూడిదైపోయాయి మంటల దాటికి. మరికొంతమంది అయితే ఎక్కువ శాతం మేర కాలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సో ఇంకా అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అయితే మొత్తం 100 నుంచి 120 మంది కార్మికులు ఈ సంఘటన జరిగినప్పుడు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు అధికారులు అయితే. సో అయితే ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్ళందరి కుటుంబంలో విషాద ఛాయలు నింపాయని చెప్పుకోవాలి. ఒక్కొక్కరు కూడా రోజువారీ షిఫ్ట్ వైజ్ ప్రకారం ఈ రోజు కూడా అలానే డ్యూటీకి వచ్చిన అనంతరం కూడా కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ జరుగుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. సో ఇంత పెద్ద మొత్తంలో భారీ పేలుడు సంభవించడంతో చాలా మంది అక్కడికక్కడే లోపలే అటు కాలిపోయిన దృశ్యాలైతే మనం చూస్తున్నాము. దీంతో ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులనైతే వైద్యం అందించేందుకు హాస్పిటల్ తెరుస్తున్నారు. అసలు ఎంతమంది చిక్కుకున్నారు దీనిలో, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పరిశ్రమలో మాత్రం ఉదయం షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు మాత్రం 50 నుంచి 60 మంది మాత్రం కార్మికులకు లోపలికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం ఒక 20 నుంచి 25 మంది కార్మికులు యొక్క సిలిండర్ వద్ద నిమగ్నమై పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అది పేలినప్పుడు మాత్రం ఇప్పటికే 5గురు మృత్యువాత పడ, మరికొంతమంది కూడా కార్మికులు చనిపోయే అవకాశం ఉన్నట్లు విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా అంటే రికార్డును చూస్తే మాత్రం సెక్యూరిటీ గార్డ్ దగ్గర రికార్డు కూడా అతను చూపించడం లేదు. కార్మికులు ఫస్ట్ షిఫ్ట్ కు అందరూ వచ్చారా, లేకుంటే కొంతమంది ఎవరైనా గైరాజర్ అయ్యారా,
పడిపోయారా, లేకుంటే అక్కడ చెల్లాచెదరుగా అంటే 100 మీటర్ల పైకి ఎగిరి ఒక బిల్డింగ్ భవనమే కావచ్చు, లేకుంటే పరిశ్రమలు పనిచేసే కార్మికులంతా చెల్లాచెదరుగా పడిపోయారు కనుక ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదే క్షతగతులు మాత్రం ఆసుపత్రికి తరలించి వాళ్ళకు వైద్యం అందించే నిమగ్నమైన పరిశ్రమకు అదేవిధంగా ఫైర్ కు సంబంధించిన సిబ్బంది పోలీస్ శాఖ కూడా అక్కడ నిర్వహణ పనిచేస్తున్నాయి. అంటే మంటలు ఇప్పటి వరకు కూడా అదుపులోకి రాకపోవడం, ఆ తర్వాత ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మరో 2 ఫైర్ ఇంజన్లు తెచ్చి మంటలు నార్పే ప్రయత్నంలో మాత్రం నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ కార్మికులు వివరాలు చెప్పకపోవడం, ఆ తర్వాత యాజమాన్యము వాళ్ళందరినీ కూడా సేఫ్ గా తెస్తామని చెప్తున్నారు. అంటే అంత కార్మిక సమయంలో ఆ సమయంలో కార్మికులు ఆ రియాక్టర్ పేలినప్పుడు ఎంతమంది లోపలికి వెళ్లారు, ఎంతమంది పనిచేస్తున్నారు అని చెప్పి వివరాలు అందిస్తే ఆ చనిపోయే సంఖ్య మాత్రం వివరాలు కానీ క్షతగతుల వివరాలు కానీ తెలిసే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా మాత్రం చెప్పకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అక్కడికే ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆ ప్రాంతం సంబంధించిన పరిశ్రమలు చాలా ఉంటాయి కనుక అక్కడికి మిగతా పరిశ్రమలకు మంటలు ఒకవైపు నుంచి ఇంకోవైపు ఆ మంటలు అందుకునే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళంతా కూడా ఆ ఫైర్ ను అదుపు చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది క్షతగాత్రులను తీసుకొస్తున్నారు. రియాక్టర్ దగ్గర మాత్రం 5 సిబ్బంది కాలిపోయి మాత్రం మాంసాలు ముద్దగా మారిపోయినాయి. వాళ్ళందరూ కూడా గుర్తుపట్టలేని విధంగా ఆ తయారీ నుంచి బీభత్సంగా ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్న వారైతే కార్మికులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాస్తవానికి లోపలికి ఎవరెవరు వెళ్లారు, వారి వివరాలు ఏంటి అని కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పోలీసులు కూడా విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే అక్కడికి సంబంధించిన పారిశ్రమకు సంబంధించిన కొన్ని ఆ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు కావచ్చు, తోటి కార్మికులు మిగతా వాళ్ళంతా కూడా సాయం చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ఎంతమంది చనిపోయారు, ఇప్పటికైతే 5 మాత్రం ధృవీకరించారు. మిగతా ఎంతమంది చనిపోయారని చెప్పి ఆ పారిశ్రమకు సంబంధించిన యజమాన్యం ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీస్ శాఖ కూడా వాళ్ళు విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం ఈ యొక్క విషయాలు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 1-2 గంటల్లో ఏదైతే మంటలు పరిశ్రమలో చెలరేగుతున్నాయో వాటిని అదుపు చేసే ప్రయత్నంలో మాత్రము ఆ ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆ రియాక్టర్ పేలే సమయంలో మాత్రము ఈ పరిశ్రమలో అంటే అగ్ని ప్రమాదానికి సంబంధించిన మెటీరియల్స్ అంటే లేకుంటే సిలిండర్స్ కానీ ఉన్నాయా లేవని కూడా ఆ కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అఖిల, అయితే దుర్గారెడ్డి, ఇంకా మంటలు కూడా అక్కడ పూర్తిగా అదుపులోకి రాని సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. సో అయితే ఇంకా లోపల ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందా, లేదా మొత్తం అందరూ బయటకు వచ్చారా? అంటే వాస్తవాన్ని చూసినట్లయితే కార్మికులు 50 నుంచి 60 మంది కార్మికులు అక్కడికి వెళ్ళారు, లేకుంటే 100 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే 15 నుంచి 20 మంది కార్మికులు మాత్రమే సేఫ్ గా అంటే కొంత చిన్న గాయాలతో బయటకు వచ్చారు. ఆ చనిపోయిన వారు మాత్రం అంటే వాళ్ళ డెడ్ బాడీని చూస్తే మాత్రం 70-80% ఆ కాలిపోయి ఉన్నాయి. అంటే 2 గంటల క్రితం యొక్క ప్రమాదం జరిగింది కనుక ఇప్పటికే ఒకవేళ అందులో చిక్కున్న చాలా మంది కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, లేదా క్షతగాత్రులు మాత్రం సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ మనము ఏదైతే కార్మికులు ఎంతమంది ఆ సమయంలో లోపలికి వెళ్లారు, ఎంతమంది డ్యూటీ చేస్తున్నారని చెప్పి రికార్డు బయటకు వస్తే సేఫ్ గా వెళ్ళిన వారి సంఖ్య కానీ లేకుంటే అక్కడ పనిచేసే వారి వివరాలు కానీ పూర్తిగా వచ్చే అవకాశాలు అది చెప్పకపోవడం వల్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఆ పరిశ్రమ చుట్టూ మాత్రం ఇతర కార్మికులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా బంధువులకు సమాచారం అంది అక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చనిపోయిన కుటుంబ సభ్యులే కావచ్చు, మిగతా పనిచేసే కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నది. అంటే వీళ్ళందరినీ సేఫ్ గా తెస్తామంటున్నారు. 2-3 గంటల నుంచి మంటలు చెలరేగుతున్నాయి కనుక వాళ్ళని సేఫ్ గా తెచ్చే అవకాశం తక్కువ ఉంది. నిజంగానే అక్కడ చెల్లాచెరుగా పడిపోయి ఒక గాయాలు అయితే మాత్రం వాళ్ళు బయటకు అంటే గాయాలతో బయటపడే అవకాశం ఉంటే కొంత ఉండొచ్చు. కానీ ఆ కార్మికులు అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య రియాక్టర్ పేలే సమయంలో ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు, 25 మంది 15 మంది అని తెలిస్తే మాత్రము ఆ మృతుల సంఖ్య కావచ్చు, లేకుంటే క్షతగాత్రుల సంఖ్య కానీ తెలిసే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటే మరో 1-2 గంటల్లో పూర్తిగా ఆ పరిశ్రమలో ఎంతమంది పనిచేస్తారనే విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం తెలుస్తుంది. అఖిల, దుర్గారెడ్డి, అయితే ఇప్పటికే అటు ఎస్పీ కానివ్వండి, కలెక్టర్ కూడా అటు ఘటనా స్థలానికి చేరుకుని అయితే పరిస్థితిని అయితే పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఇప్పుడు అక్కడ అసలు ఎంతమంది చిక్కుకున్నారు, వారి కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుకున్నారా, ఇప్పటి వరకు ఇలా ఏమైనా మాట్లాడారా, కలెక్టర్ కానీ ఘటనపై ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటివరకు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము పరిశ్రమలో చిక్కుకున్న వారందరినీ కూడా సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఫైర్ శాఖకు సంబంధించిన కావచ్చు, పోలీసులకు మాత్రం జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే పరిశ్రమలో ఎంతమంది పనిచేస్తున్నారు, రియాక్టర్ పేలిన సమయంలో ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళు ఎంత వీలైతే అంత వరకు మాత్రం సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, లేకుంటే ఇంకేమన్నా ఎన్డీఆర్ఎఫ్ బృందాలే కావచ్చు, లేకుంటే ఇతర శాఖల సాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే కూడా వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వానికి ఆయన సూచనలు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక మిగతా ప్రజలకు సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాసులు అంతా కూడా ఆ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులే కావచ్చు, లేకుండా బంధువులందరూ కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఎవరెవరైతే ఉన్నారు, ఎక్కడ వరకు ఉన్నది వాళ్ళందరూ మిగతా చోట్ల హాస్పిటల్కు ఇప్పటికే 2-3 ఎవరైతే 15 మంది బయటకు తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా కాళ్ళ గాయాలతోటి ఒక 2-3 ఆసుపత్రులకు తీసుకురావడానికి చందానగర్ అదేవిధంగా మరి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేర్చడం జరిగింది. మిగతా వాళ్ళు యజమాని మాత్రం ఇప్పటికైతే ఈ విషయంలో స్పందించలేదు
కనుక కార్మికులు 60 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, ఫస్ట్ ఉదయం 6 గంటల షిఫ్ట్లు ఎవరెవరు వచ్చారని మాత్రం వివరాలు చెప్తే మిగతా సంఖ్య మాత్రం క్లియర్ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే అక్కడ మాత్రం 100-200 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి, భవనం కూడా బిడలు వారిపోయింది, దాదాపు ఒక బీభత్సం సృష్టించిన రకంగా ఉందని చెప్పి ఆ తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా కార్మికులు కూడా అక్కడ చేరుకోవడం, బంధువులు కూడా అక్కడికి రావడం, కొంత అక్కడ ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా ఆ ఫైర్ సిబ్బంది మిగతా వాళ్ళు అక్కడికి వెళ్లడం జరిగింది. మిగతా ఒక పరిశ్రమ నుంచి ఇంకో పరిశ్రమకు అగ్ని తీగలు అంటే ఎగిసిపడి అంటుకునే అవకాశం ఉంది కనుక వాళ్ళపై ఆ దృశ్యంతా అక్కడ పెట్టారు. లోపల రియాక్టర్ పేర్ల దగ్గర మాంసముద్రలు మారిపోయిన శవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసే ఆ ప్రయత్నంలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. మిగతా కార్మికులు ఎంతమంది సేఫ్ గా ఉన్నారు, ఎంతమంది సేఫ్ గా తెస్తారు, లేకుంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారా, లేకుంటే వాళ్ళ కాళ్ళ గాయాలతో ఎక్కడెక్కడ ఎగిరిపడ్డారని చెప్పి కూడా వాళ్ళంతా లోపలికి మంటలు అదుపులు చేసిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. ఎస్ ఇక రైట్ కాటు సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ సాగర్, చెప్పండి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము అక్కడ ఘటనా స్థలంలో అయితే మంటలు ఇంకా అదుపులోకి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఎస్ఎకిల భారీ రియాక్టర్ పేలుడు పాషమేళారం ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో చోటు చేసుకుంది. ఇప్పటికే మనం చూడొచ్చు దాదాపు 100 నుంచి 120 మంది కార్మికులు అందులో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. 10 నుంచి 15 మంది అయితే బయటికి వచ్చారు. అందులో కొంతమంది మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతుంది. వెంటనే సంఘటనా స్థలానికి దాదాపు 10 నుంచి 15 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కార్మికులు ఎంతమంది లోపల ఉన్నారనేది కూడా ఇంకా ఇప్పుడు అధికారులంతా కూడా అప్రమత్తమై దాన్ని పూర్తిగా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ ఇటు ఎస్పీలు కూడా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను కూడా పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరిశోధకులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అందులో కార్మికులు దాదాపు 100 నుంచి 120, ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చిన వాళ్ళంతా కూడా లోపలనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో దాదాపు 100 మీటర్ల వరకు కూడా వాళ్ళంతా ఎగిరి పడ్డట్లుగా కూడా సమాచారం ఉంటుంది. వెంటనే వారిని ఈ కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలు, సిగాచి రసాయన కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాహనాల్లోనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికి కొంతమంది అయితే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు దాదాపు 10 నుంచి 15 ఫైర్ ఇంజన్లు వచ్చి సహాయక చర్యలు పాల్గొన్నాయి. మంటలు ఇంకా లోపల కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ ఘటన పైన ఇప్పటికే రియాక్టర్ పేలుడు సంభవించిన అనంతరం కూడా ఎంతమంది బయటికి వచ్చారు, అసలు ఎంతమంది పరుగులు తీసి బయటికి వెళ్లారు, ఇంకెంతమంది లోపల ఉన్నారు అన్న అంశాలపైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కలెక్టర్ ప్రావీణ్యతో పాటుగా ఎస్పీ పరిశోధకులు పూర్తిస్థాయిగా అసలు ఈ ఫ్యాక్టరీ లోపల మార్నింగ్ షిఫ్ట్ అసలు ఎంతమంది వెళ్లారు, ఎంతమంది ఇప్పటికే దాదాపు 5 నుంచి 10 మంది మృతి చెందినట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనిపైన పూర్తిస్థాయి వివరాలు అయితే సేకరిస్తున్నారు. మనం చూడొచ్చు డిఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక శాఖ, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఇటు కొంతమంది ప్రత్యేక బలగాలు కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. అసలు లోపల మొత్తం ఇంకెంతమంది కార్మికులు ఉన్నారు అనేది కూడా దాని వివరాలను కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు. కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో అసలు కార్మికులు ఎంతమంది ఉన్నారు, బయటికి ఎంతమంది పరుగులు తీశారు అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలుడు ధాటికి 100 మీటర్ల వరకు కూడా కార్మికులు ఎగిరిపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. సో ఇప్పటికే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున స్థానికులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు ఎంతమంది లోపల ఉన్నారు, అసలు కార్మికులు ఎంతమంది ఉన్నారు అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఇప్పటికే అధికారులు కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యలు ఇంకా లోపల జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం మంటలు అయితే కొంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో అసలు కార్మికులు ఎంతమంది లోపల ఉన్నారు అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది, ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. కలెక్టర్, ఎస్పీతో పాటుగా పూర్తిస్థాయిగా అన్ని విభాగాల అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. మనం చూడొచ్చు, కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూడొచ్చు, ఇప్పటికే మనం సహాయక చర్యలు కూడా లోపల ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎంతమంది పేలుడు సంభవించినప్పుడు లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారు, అసలు ఎంతమందికి బయటికి పంపించారు. ఎందుకంటే బస్సుల్లో వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ తీవ్ర గాయాలతో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే వాహనాల్లో సిగాచి కంపెనీకి సంబంధించిన వాహనాల్లోనే స్థానిక ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికలుగా తరలించిన నేపథ్యంలో అసలు ఇంకెంతమంది లోపల ఉన్నారన్న అంశాలపైన కూడా అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టారు. లోపలికి మాత్రం మొత్తం మీడియాని అయితే అలౌ
అలౌ చేయడం లేదు, ఎందుకంటే పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కార్మికులు ఇంకెంతమంది లోపల చిక్కుకున్నారన్న అంశాలపైన ఆరా తీసిన పరిస్థితి. మార్నింగ్ షిఫ్ట్ లో ఎంతమంది వచ్చారు, దాదాపు 100 నుంచి 120 మంది కూడా లోపల ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. 30 నుంచి 30 దాదాపు 25 నుంచి 30 మంది వరకు కూడా బయటికి తరలించారు. అందులో కొంతమంది తీవ్ర గాయాలైతే ఆర్తనాదాలు చేస్తూ సుగాచి కంపెనీకి సంబంధించినటువంటి బస్సులోనే వాళ్ళని తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీసు అధికారులు కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే సెక్యూరిటీ వద్ద ఉన్నటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళని చేపడుతున్నారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక ఎక్విప్మెంట్ కూడా లోపలికి ఫైర్ సిబ్బంది తీసుకెళ్తున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొత్తం సహాయక చర్యలను చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మరికొంతమంది అధికారులు అయితే ఇంకా పూర్తి స్థాయిగా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలు కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకంటే లోపల రియాక్టర్ పేలుడు దాటికి మిగతా పక్కన ఉన్నటువంటి ఆ భవనం పూర్తిగా కూలిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. భవనం కూలిపోయినంత పక్కన ఉన్నటువంటి భవనం కూడా కొంత క్రాక్స్ వచ్చినట్లు కూలిపోయిన కూడా ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్న అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేక ఎక్విప్మెంట్ లోపలికి తీసుకెళ్ళింది. కాంక్రీట్ తో పాటుగా ఐరన్ ని కట్ చేసే ఎక్విప్మెంట్ కూడా కొద్దిసేపు క్రితమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి. ఇంకా క్షతగాత్రులు ఏమైనా వాటి శిథిలాల కింద చిక్కుకున్నారా, రియాక్టర్ పేలిన అనంతరం కూడా ఎంతమంది కార్మికులు బయటకు వచ్చారన్న అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్థానిక ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏమైంది పేలుడు అయిన అనంతరం ఎంతమంది కార్మికులు ఉన్నారు? మా కృష్ణాన్న సర్పంచ్ గారి ప్రకారం అయితే 40 మంది కార్మికులకి ఇబ్బంది అయింది. ఒక 20 మంది దాకా చనిపోయారు, 20 మంది దాకా గాయాలతో బయటపడ్డారు అన్నది ఉన్నది. 80 మంది మొత్తం ఉన్నారు అనడం ప్రకారం 60 మంది ఉన్నారు అనడం వాళ్ళ ప్రకారం 60. లోపల ఇప్పుడే అధికారులతో మాట్లాడితే మాత్రం ఒక 4 చనిపోయి ఉంటారు, 2 అయితే చనిపోయారు హాస్పిటల్కి పంపించిన వాళ్ళు, ఇంకో 2-3 ఉంటుండొచ్చు. ఉన్నదే 30 అని అధికారులు అంటున్నారు. చూద్దాం, ఒక గంట అయితే బయటపడుతుంది. అంతా సంబంధించిన కార్మికులు అంటే ఎవరు, లోకల్ వాళ్ళ లేకపోతే ఇంకా సార్ కార్మికులు అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే లోపల వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితి లేదు. మరి వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి ప్రాంతం వాళ్ళు, లోకల్ వాళ్ళ, మరి బీహారీ వాళ్ళ, అవన్నీ కూడా కొంచెం అయితే కానీ తెలిసే పరిస్థితి లేదు. మార్నింగ్ షిఫ్ట్ లో లోపలికి వెళ్ళినారు, అసలు ఎంత 100 మందికి పైగా ఉన్నారు అంటున్నారు. 9 o'clock దిగి బస్సు లోపలికి పోతుంటేనే ఈ సంఘటన జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా లోపలికి అందరూ పోయినుంటే మరి పరిస్థితి ఏందో, అదృష్టవశాత్తు ఇంకా లోపలికి అందరికి పోకముందే ఈ పరిస్థితి ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడు వచ్చినప్పుడు, మీరు ఇక్కడికి చేరుకున్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇది మేము వచ్చి ఇప్పుడు 1/2 hour అయింది. మీరు చెప్పండి, అసలు ఎట్లా ఉండే పరిస్థితి మీరు వచ్చినప్పుడు? ఎంతమంది అసలు చేరుకున్నారు చూడొచ్చు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఒకసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే చేరుకున్నారు. సత్యనారాయణ సంఘటన స్థలానికి వివరాలను అసలు ఏం జరిగిందన్న అంశాలను తెలుసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు లోపలికి వెళ్తున్నారు, మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ పేలుడు దాటికనంతరం దాదాపు స్థానికుల ద్వారా 10 మందికి పైగానే మృతి చెందినట్లుగా కూడా కొంత ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారు అన్న అంశాలపైన కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసు అధికారులు. జిల్లా పూర్తిగా సహాయక చర్యల పరిస్థితిని ఆరా తీసుకుని అసలు కార్మికులు చిక్కుకున్నారన్న అంశాలను అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా సహాయక చర్యలు పూర్తయిన అనంతరం కూడా అసలు శిథిలాల కింద ఇంతమంది, ఇప్పుడు స్థానికులు కొంతమంది చెప్తున్న ప్రకారం బస్సులో వెళ్తుండగానే రియాక్టర్ భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. లోపల 40 నుంచి 50 మంది కార్మికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతో 20 నుంచి 30 మంది మాత్రమే బయటకు వచ్చారు. ఇంకా మిగతా వారు మరి ఆ శిథిలాల కిందలే ఉన్నారా, పేలుడు దాటికి వాటి కిందనే ఏమైనా ఇంకా ప్రమాద తీవ్రత అనేది పెరిగిందా అనేది కూడా ఇంకా అంచనా వేస్తున్న పరిస్థితి. బస్సులో ఉన్న వాళ్ళకే తీవ్ర గాయాలైన, ఎందుకంటే పేలుడు దాటికి ఒక్కసారిగా బస్సులో అక్కడ ఉన్నటువంటి బయట ఉన్న వాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనట్లు గుర్తుంది. వెంటనే వారిని ఉటావిటిన స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. మనం చూడొచ్చు, ఉన్నతాధికారులంతా కూడా సహాయక చర్యలను కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. సో ఇంకా ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకున్నారు. లోపల డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి. అఖిల సాగర్, మనం చూస్తాం ఇప్పుడు ఎవరైనా సరే అటు ఫ్యాక్టరీలోకి వెళ్లే ముందు కూడా ఎంతమంది వెళ్ళారు, ఎవరెవరు వచ్చారనేది రికార్డ్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి దాన్ని ఏమన్నా పరిశీలించే ప్రయత్నం చేశారా? అలాగే మృతుల కుటుంబ సభ్యులు కానీ అటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా?
ఎస్ అఖిల, ఖచ్చితంగా. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ చేంజ్ అయినాక ఖచ్చితంగా సెక్యూరిటీలో వాళ్ళు సైన్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రికార్డులను కూడా అధికారులు అయితే బస్సులో కొంతమంది ఆల్రెడీ కార్మికులు లోపల ఉన్నారు. సిగాచికి సంబంధించినటువంటి ఆ రియాక్టర్ పరిసర ప్రాంతాల్లో పనులు కొనసాగుతుండగానే ఈ పేలుడు సంబంధించినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది కార్మికులు లోపలికి వెళ్తున్న క్రమంలోనే ఇది జరిగింది. దాంతో ఇంకా పెను ప్రమాదం, ప్రాణ నష్టం అనేది తప్పిందన్నట్లుగా కూడా కొంతమంది అధికారుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. అయితే పూర్తిస్థాయి డేటా కార్మికులు ఎంతమంది ఉన్నారనేది కూడా ఆ రికార్డులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. లోపల ఎంతమంది ఉన్నారు, బయటికి ఎంతమంది వచ్చారు అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఇక్కడ కార్మికులు స్థానికుల లేదంటే ఒరిస్సా, బీహార్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా కూడా, ఈ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. స్థానికులు అయితే కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా పూర్తిస్థాయి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని గంటలకు జరిగింది, మీకు ఎప్పుడు సమాచారం ఏం జరిగింది? 9:30, 10 ఆ టైంలో పెద్ద బ్లాస్ట్ వినిపించింది. దాదాపు 3-4 కిలోమీటర్లు వినపడుతుంది శబ్దము. వాటికి నాకు తెలిసి ఇప్పుడు మా పక్కనే హ్యామండ్ పవర్ సొల్యూషన్స్ మా ఎంప్లాయీస్ ఉంటారు. అయితే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే 60 నుంచి 65 మంది లోన్ ఉన్నారు, ఓ 10-15 మెంబర్స్ బయటకు వచ్చారు. ఆ తర్వాత మిగతా ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్ జరిగి ఆ బిల్డింగ్ కూలిందో దానికితో 40 మంది దాకా ఉంటే ఒక 15 మందిని తీసిర్రు. ఈ ఎంప్లాయీస్ చెప్పడం ఏంటంటే 20 నుంచి 25 మంది ఉంటారు. మేము ఇంతకుముందు గంట కింద లోపలికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చినప్పుడు ఆ దగ్గర ఒక 5-6 బాడీస్ అక్కడ పడున్నాయి. అక్కడే ఎవడు ముట్టుకునే పాపన కూడా పోవట్లేదు. ఎంత నిర్లక్ష్యం అంటే ఇప్పుడే కాదు, ముందు కూడా ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా అవి డబ్బులు ఖర్చు అయితే ఆ సేఫ్టీ మెజర్స్ వాడితే అని చెప్పి ఆ కార్మికుల ప్రాణాలను గాలిలోకి వదిలే సన్నాసులు వీళ్ళంతా ఇప్పుడు చాడబిడి చేస్తున్నారు మొత్తం. కానీ ఇందులోనే జరిగింది. గతంలో కూడా ఒక 5-6 ఇయర్స్ కింద ప్రమాదం జరిగింది, 2-3 చనిపోవడం జరిగింది. ఈ కంపెనీ వదిలిపెట్టిన ఇండస్ట్రియల్ ఏరియాలో తరచూ 2-3 నెలలకు ఒకసారి ఇట్లాంటిది చిన్న పెద్ద అట్లో ఇట్లో ప్రమాదం జరుగుతూనే ఉంటది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతూనే ఉంటారు, వాళ్ళని తిడుతూనే ఉంటారు. తిడితే వాడిపైన టార్గెట్ చేయాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. కానీ ఇండస్ట్రియల్ ఏరియా అధికారులు వాళ్ళకు తస్బలకాలి. సేఫ్టీకి సంబంధించి ఇండస్ట్రియల్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ మరలి చూసే పాపన పోరు. ఎవడన్నా జావని ఏదన్నా కానీ. మీరు లోపలికి ప్రత్యక్షంగా అసలు పరిస్థితి ఎట్లా ఉండే? అందులో నుంచి ఇంకా 20 మంది బిల్డింగ్ కిందనే ఉన్నారని చెప్తా ఉన్నారు. నేను చూసి ఒక 5 మంది మాత్రం అక్కడ పక్కన విన్నప్పుడు కూడా ఆ 5 మెంబర్స్ అక్కడ పక్కన పడుకొని పెట్టి ఉంచిర్రు. అట్లా కనీసం అయిపోయారు. ఇంకా ఖచ్చితంగా 15 నుంచి 20 మంది ఉంటారని చెప్పి. ఒకసారి శబ్దం వచ్చినప్పుడు మీ కంపెనీ కూడా పక్కకే ఉందని చెప్తున్నారు. అసలు శబ్దం వచ్చినప్పుడు ఒక్కసారిగా భయాందోళన రావుతారు కార్మికులు. మన బయట కదా వాళ్ళందరూ ఇలా పెట్టిన వెహికల్స్ గ్లాసెస్ కూడా పగిలిపోయినాయి. ఆ కంపెనీల నుంచి అంతా బయటకు వచ్చేసారు. అది డ్రై పౌడర్ డ్రైయర్ ఉంటుందంట, అది బ్లాస్ట్ అయ్యింది అని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికారులు ఇట్లాంటి వాటిపైన ఇన్స్పెక్షన్ చేయాలి. ఇంకా 10-15 కంపెనీలు ఉన్నాయి, తరచూ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జరుగుతూనే జరుగుతూనే ఉంటాయి. పట్టించుకునే నాదుడు ఉండడు. ఇన్ని డిపార్ట్మెంట్ మీరు అంటున్నారు ఆ వెహికల్స్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాల అద్దాలు కూడా పగిలినట్టు, వాళ్ళు ఏమైనా బయటికి వచ్చినట్టు బయటకు వచ్చేసి ఇమీడియట్ గా ఆ పేలుడు దాటికి అంత పెద్ద బ్లాస్ట్, చిన్న బ్లాస్ట్ ఏం కాదు. బిల్డింగ్ కూలింది అంటే కనీసం ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎంప్లాయీస్ అయితే మొత్తం పానాపేసి బయటకు వచ్చేసారు. ఇంకేం చెప్తారు ఫైనల్ గా మీరు? ఎందుకంటే పారిశ్రామిక వాడలోనే మీ కంపెనీ కూడా ఉంది, తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు అధికారులు? ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ పెద్ద ప్రమాదాలు జరిగిన అప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తర్వాత 3 రోజుల తర్వాత చూడండి యథాస్థితి. ఇప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా, ఒక అంబులెన్స్ గత ఉండదు, ఏముండదు. ఏదైనా అయితే ఆటోలలో దాంట్లో వేసుకొని పోవడమే. ఇప్పుడు రోజు ఎందులో పంపించారు? బస్సులో పంపించారు.
అది చూస్తే అర్థమైతలేదా సేఫ్టీ మెజర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రికాషన్స్ ఎట్లా తీసుకుంటారు. గతంలో ఒక పారాలైసిస్ కంపెనీ బ్లాస్ట్ అయ్యింది, దాంట్లో నేను హ్యూమన్ రైట్స్ లో కేసు వేసిన. ఆ తర్వాత వాళ్ళకి 10 లక్షలకి పీయడం జరిగింది. 5 మంది అయితే ఇట్లా ఫ్రై అయిపోయారు. ట్రాలీ ఆటో ఉంటుంది కదా, అందులో వేసుకొని తీసుకుపోయారు. ఈరోజు బస్సులో ఎక్కించుకొని తీసుకుపోయారు. సేఫ్టీ మెజర్స్ పట్టించుకునే నాదుడు ఉండడు. ఆ తర్వాత జరిగిన తర్వాత హడావిడి చేసి ఇదంతా హడావిడి ఏదో తర్వాత జరిగే పనికే కానీ ఎవరిని ఉద్ధరించాలని అయితే కాదు. ఇందులో చిక్కుకున్న కార్మికులు అంటే ఇక్కడ స్థానికుల లేదంటే ఒరిస్సా బీహార్కి సంబంధించిన కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నట్లు ఎక్కువ మటుకు ఈ క్యాజువల్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ డేటా కరెక్ట్ ఉండదు. కాంట్రాక్టర్ చెప్పి అక్కడ నుంచి ఇంటి వాళ్ళు ఏమన్నా మా వాడు, ఎందుకంటే ఇక్కడ పనిచేస్తాడు కాబట్టి వాళ్ళు కూడా రెగ్యులర్ వాచ్ లో విజిలెన్స్ లో విజిల్లో ఉండరు. 3-4 రోజుల తర్వాత మన ఆచూకి తెలియకపోతే అప్పుడు చెప్తారు మావాడు కనబట్టలేదని. అప్పుడు వీళ్ళు చెప్తారు. అప్పటిదాకా వీళ్ళు చెప్పారు, ఎవడు చెప్పాడు. వాని ప్రాణం విలువ లేదు, వాడికి విలువ లేదు, అసలు పట్టించుకునే నాదుడు ఉండడు. ఇది మొదటిసారి కాదు. లాస్ట్ టైం ఆ కేసులో నేనే హ్యూమన్ రైట్స్ కేసు వేయడం జరిగింది. అప్పుడు అది జరిగిన తర్వాత కూడా ఇంకా 4-5 పైరలైజ్ కంపెనీలు నడుస్తూనే ఉన్నాయి. అంటే అధికారుల నిర్లక్ష్యం ఏమేరు ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. నేను ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నది ఇండస్ట్రియల్ ఏరియాలో. ఎన్నిసార్లు ఎంత మొత్తుకున్నా ఇది నిత్యం జరిగే తతంగమే. ఆ యాజమాన్యాలకు ఎందుకు ఇంత లొంగి ఉంటారో, ఆ కార్మికుల ప్రాణాలను ఇట్లా గాలికి పెట్టి ఇన్ని రూల్స్, ఇన్ని రెగ్యులేషన్స్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇవన్నీ చెప్తారు కానీ ఆ పట్టించుకునే అంటే ఆచరణకు వచ్చే మాత్రం శూన్యం, జీరో. మీ ఇండస్ట్రియల్ ఏరియా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎందుకంటే ఫైర్ ఇంజన్స్ కూడా దగ్గరలో ఉన్నాయా? అసలు ఉంటే ఈ ప్రమాద స్థలానికి ఎంతసేపట్లో ఇక్కడ ఫైర్ ఇంజన్ అంటే కూడా చెప్తున్నా కదా, పటాన్ చెరువులో ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇంత పెద్ద బ్లాస్ట్ ఒకటి ఏం సరిపోతుంది? ఇప్పుడు పటాన్ చెరువు నుంచి రావాలి అంటే ఆ ట్రాఫిక్లో అంతా వచ్చేసరికి ఇక్కడ జరిగేదంతా జరిగిపోతుంది. అసలు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలకు సరిపోవు అసలు ఫెసిలిటీస్ లేవు. ఒక 10% కూడా లేవు. ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు దాదాపు 1000 కంపెనీలు ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా, దీనికి సంబంధించి దీనికి కావాల్సిన దాంట్లో 10% లేవు. దాని గురించి ఎవరు ప్రశ్నించరు, ఎవరు పట్టించుకోరు. చూడలేదు. అదే మా ఫాదర్ హాస్పిటల్కి పంపించినామని అంటున్నారు. ఓకే, మీ ఫాదర్ ఇందులో మీరు ఎక్కడ ఉండేది? మీ పేరు? కేశవ. ఎక్కడ ఉండేది మీరు? ఇక్కడనే ఇస్నాపూర్లో ఉంటారు. ఏం చేస్తాడు మీ ఫాదర్? అది ఇక్కడ డిస్పాచ్లో స్టోర్లో మెటీరియల్ మొత్తం రాసుకొని వర్కర్స్ని ఎంతమంది మొత్తం చూసుకుంటాడు. మా డాడీ చూసుకుంటాడు డిస్పాచ్లో. మీ ఫాదర్ పేరు? దాసరి రామాంజనేయులు. సో వీళ్ళ ఫాదర్ ఇందులోనే పనిచేస్తాడు, ప్యాకింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో. ఇంకా వాళ్ళ ఫాదర్ ఆచూకీ తెలియదేనని చెప్తున్నారు స్థానికంగా ఉండే ఇస్నాపూర్ గ్రామానికి చెందిన వారు. మళ్ళీ వారి ఫాదర్ ఏంటి ఆచూకీ కోసం కొడుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మీకు ఏమైనా చెప్పారా? ఎన్ని గంటలకు వచ్చాడు అసలు మీ ఫాదర్? నేనే డ్రాప్ చేసి పోయినా 8 o'clock. 8 o'clock డ్రాప్ చేశావు. డ్రాప్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 10కి ఫోన్ చేసిరు మా మమ్మీకి ఎవరో, ఇట్లా అయ్యిందని. మా మమ్మీ ఫాస్ట్ కంపెనీ బ్లాస్ట్ అయిందంట చూసి మొత్తం ఇట్లుంది అంతా. మీరు లోపలికి వెళ్ళి చూసారా మరి? పంపించలేదు స్టార్టింగ్. తర్వాత పోతేనేమో హెచ్ఆర్ వాళ్ళు ఏమో అమ్మ మాకు కూడా తెలియదు, కొంతమందిని హాస్పిటల్ పంపించినాము, మా వాళ్ళే మాకు ఎట్లున్నారో తెలుస్తలేదు అది అన్నారు. రియాక్టర్ పేలిన భవనంలోనేనా మీ ఫాదర్ అంటే ప్యాకింగ్ చేసే సంబంధించినటువంటి పని చేసి? రియాక్టర్ ఎక్కడ ఉంటుందో లోపల దాసరి రామాంజనేయులు. ఇంకా అధికారులను ఏమైనా అడిగారా? కంపెనీ వాళ్ళని అడిగారా? అధికారులను అదే శ్రీకాంత్ అని అడిగితే తీసుకుపోతా అన్నాడు. సరే నేను పోతాను. ఓకే, మనం చూడొచ్చు ఇప్పటికే పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది అందులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక తండ్రి మిస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. తనను ఆసుపత్రికి తరలించారా, సరే ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆ కొడుకు వచ్చినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా స్థానికులతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు కూడా పెద్ద ఎత్తున అందులో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకుంటున్నారు. దామోదర రాజనరసింహ మంత్రి ఇప్పటికే ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను కూడా ఆరా తీస్తున్నట్లు ప్రమాద తీవ్రతను తెలుసుకుంటున్నారు. రియాక్టర్ పేలడం, అందులో ఎంతో మంది కార్మికులు చిక్కుకోవడం, కొంతమంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మంత్రి దామోదర రాజనరసింహ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు.
సంఘటన పైన పూర్తిగా ప్రమాద తీవ్రతను ఆరా తీస్తూనే ప్రమాద తీవ్రతతో పాటుగా అసలు ఇంకా ఎంతమంది కార్మికులు అందులో చిక్కుకున్నారు, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో లోపలికి ఇప్పటికే మంత్రి లోపలికి వెళ్లారు. కలెక్టర్తో పాటుగా ఎస్పీలతో కలిసి ఇంకా సంఘటన స్థలానికి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గేట్ నుంచి ఇంకా లోపలికి ఇంకొక 100 మీటర్ల లోపల కూడా ఈ సంఘటన జరిగింది. ఈ కంపెనీకి సంబంధించినటువంటి రియాక్టర్ పేలిన భవనం అనేది ఇంకా కొంచెం ముందు ఉంది. ఇప్పటికే అధికారులను మనం చూడొచ్చు, మంత్రి కలెక్టర్తో మాట్లాడుతూ వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో ఎంతమంది కార్మికులు చనిపోయారు, అసలు ఎంతమంది శిథిలాల కింద చిక్కుకునే అవకాశం ఉంది అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ వద్ద పూర్తి రిజిస్టర్ ఉంటుంది, కానీ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క డేటా అనేది సరిగా ఉండదు. వాళ్ళు మరి రెగ్యులర్ గా ఇందులోనే ఉంటారా, లేదంటే పక్కన ఉండి ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా? స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీహార్, ఒరిస్సాకు సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇందులో పనిచేస్తున్న నేపథ్యంలో వారి డేటా సరిగా లేకపోవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ఎంతమంది కార్మికులు ఉన్నారన్న అంశం అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఎందుకంటే కొంతమంది డ్యూటీ చేంజ్ అవుతున్న నేపథ్యంలో లోపల ఎంతమంది ఉన్నారు, అసలు బయటికి ఎంతమంది వచ్చారు అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. మంత్రి దామోదర్ నరసింహ కొద్దిసేపు క్రితమే సంఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితి. పూర్తిస్థాయి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలేంటి, కార్మికులు ఎంతమంది మృతి చెందారు, ఇంకెంతమంది బయటికి వచ్చారు, ఇంకెంతమంది లోపల శిథిలాల కింద ఉన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. మరి ఆసుపత్రికి తరలించినటువంటి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉన్న అంశాలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన అనంతరం కూడా ఎంతమంది కార్మికులు ఇంకా శిథిలాల కింద ఉన్నారు, ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఎంతమంది మృతి చెందారన్న అంశాలపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఎస్ రైట్. ఇక ఇటు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన చూస్తున్నాము. అయితే అధికారుల పూర్తి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కూడా అక్కడ స్థానికులైతే చెప్పడం జరిగింది. సో ఘటన జరిగిన అనంతరం కూడా త్వరితగతిన వాళ్ళకి సహాయ సహకారాలు అందలేదు, వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు అని కూడా స్థానికులు చెప్పడం అయితే మనం చూస్తాము. సో ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అటు ఎస్పీ అలాగే కలెక్టర్ దామోదర్ రాజనరసింహ కూడా అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇంకా చాలా మంది కార్మికులు లోపల ఉన్నట్టయితే సమాచారం ఉంది. వారందరినీ వెలికి తీసేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్కన మంటలను అదుపులోకి తెచ్చేందుకైతే ఫైర్ ఇంజన్ల సహాయంతో ఆ మంటలను ఆర్పివేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే మొత్తం ఎంతమంది కార్మికులు లోపల చిక్కుకున్నారు, ఎంతమంది బయటపడ్డారనేది ఇంకా తేలినటువంటి ప్రశ్న. అయితే అసలు మొత్తం షిప్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఇలాంటి ఘటనలు అక్కడున్న ఇండస్ట్రియల్ ఏరియాలో తరచూ జరుగుతున్నా కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవట్లేదు. దానివల్లే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంతమంది మరణించడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుని ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అటు పారిశ్రామిక వాడలో మొత్తం పరిశ్రమలన్నింటిలో సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ప్రతి ఒక్కరూ కూడా పాటించాలంటూ ఇప్పటికే స్థానికులు కూడా చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పెద్ద పేలుడు రావడంతో అయితే అటు ఫ్యాక్టరీలోనే కాదు చుట్టుపక్కల ఉన్న భవంతులో ఉన్న వాళ్ళు కూడా భ్రాంతులకు అయితే గురయ్యారు. సో ఆ పక్కనే ఉన్న ఫ్యాక్టరీ కానుకున్న భవనం కూడా అటు స్క్రాచెస్ ఏర్పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆ పేలుడు దాటి ఎంత పెద్ద మొత్తంలో సంభవించింది అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కొంతమంది అక్కడికక్కడే విగత జీవులుగా మృతదేహాలు పడి ఉన్నా ఎవరూ పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం వహించారు. ఘటన జరిగిన అనంతరం అంబులెన్స్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాలో సరైన సదుపాయాలు లేవంటూ స్థానికులు చెప్తున్న కొన్ని దృశ్యాలు అయితే మనం చూస్తాము. దీంతో అక్కడ పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో కెమికల్ ఇటు ఫ్యాక్టరీలో వర్క్ చేసేందుకు కార్మికులంతా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ జీవనం సాగించేందుకు చాలా మంది వస్తుంటారు కూలి పనులు చేసుకునేందుకు. అయితే అలాంటి వారి పరిస్థితి ఒక్కసారిగా ఇలాంటి పేలుళ్ల వల్ల వాళ్ళ బ్రతుకులే నాశనం అయిపోతున్నాయి. వారి కుటుంబ సభ్యులు
చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఒక పక్కన ప్రభుత్వం ముందుకు వస్తున్నా కూడా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. సో ఫ్యాక్టరీస్ లో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుబాటులో అట్లీస్ట్ ఒక అంబులెన్స్ ఉన్నా కూడా ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు అయితే అక్కడికి చేరుకుని ప్రస్తుతం కార్మికులు ఎంతమంది ఉన్నారు, లోపల ఎంతమంది చిక్కుకున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సో అక్కడ వర్కర్స్ ఉంటారు, కార్మికులు ఉంటారు, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు, అలాగే మధ్యాహ్నం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవ్వరు అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎంతమంది లోపల చిక్కుకున్నారు, ఎంతమంది మరణించారనే విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. మరి కాసేపట్లో కూడా ఈ విషయాలన్నీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రికార్డులు పరిశీలించినా కూడా అసలు ఎంతమంది ఆ లోపల చిక్కుకున్నారు అనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే క్షతగాత్రులకు కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది ఘటనా స్థలంలోనే ఎక్కడికక్కడ బిగ్గత చెవులుగా పడి మృతి చెందిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. పేలుడు దాటికి భారీగా సంభవించడంతో ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయారు కొంతమంది. సో కెమికల్స్ ఫ్యాక్టరీలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడం మనం చూస్తున్నాం. అయినా కూడా అధికారులు ఏ మాత్రం కూడా అటు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పాలి. అసలు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. అందువల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఒకవేళ అట్లీస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా వాళ్ళకి అందుబాటులో సరైన సమయంలో వైద్య సౌకర్యాలు అందించినా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదంటూ కూడా కొంతమంది స్థానికులైతే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అధికారులు ఏ నిర్లక్ష్యం ఎలా వహిస్తున్నారనేది. అక్కడ ఘటన జరిగిన అనంతరం మృతదేహాలు ఉన్నా కూడా వాటిని పట్టించుకున్న పాపన లేదు. మరో వ్యక్తి మాట్లాడడం కూడా మనం చూసాము. వాళ్ళ ఫాదర్ లోపల వర్క్ చేస్తున్నారు. అడిగినా కూడా సరైన సమాధానం కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది ఇంకా తెలియదు. అయితే లోపల ఘటన జరిగినంతరం కొంతమంది మృత్యువాత పడగా మరికొంతమందిని అయితే హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు మొత్తం ఫ్యాక్టరీ వద్దకు వచ్చి తమ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనేది కూడా వాళ్ళు వేచి చూస్తున్నారు. బట్ అది కూడా తెలుసుకోలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అసలు లోపల ఉన్నారా, బయట ఉన్నారా, చనిపోయారా, హాస్పిటల్కి తరలించారా, ఇలాంటి అసలు ఎలాంటి ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొందని చెప్పాలి. బయట అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే కార్మికులు ఈ మంటల్లో చిక్కుకున్నారో వారి కుటుంబ సభ్యుల అర్ధనాదాలు అయితే మనం వింటున్నాం.